హాయ్ ఫ్రెండ్స్, విష్ణుమూర్తి దశావతారాల గురించి హిందూ పురాణాలు ఏమని చెబుతున్నాయో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఇప్పుడే చూసేయండి. విష్ణువు భూమిపై ధర్మాన్ని నిలబెట్టడానికి, దుష్టశక్తులను సంహరించడానికి వివిధ రూపాల్లో అవతరించాడని హిందూ పురాణాల్లో ప్రముఖంగా చెప్పబడ్డాయి. అందులో మొదటిది మత్స్య అవతారం, అంటే చేప. ప్రళయకాలంలో మనువును సప్త ఋషులను రక్షించి వేదాలను తిరిగి తెచ్చాడు. రెండవది కూర్మ అవతారం, అంటే తాబేలు. అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరక్షార మదనం చేసినప్పుడు మందార పర్వతాన్ని తన వీపుపై మోసి సహాయం చేశాడు. మూడవది వరాహ అవతారం, అంటే పంది. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలోకి తీసుకెళ్లి దాచిపెట్టినప్పుడు వరాహ రూపంలో వెళ్లి అతన్ని సంహరించి భూమిపైకి తెచ్చాడు. నాలుగవది నరసింహ అవతారం, అంటే మనిషి మరియు సింహం. ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశ్యపుని సంహరించడానికి స్తంభం నుండి సగం మనిషి సగం సింహం రూపంలో అవతరించాడు. ఐదవది వామన అవతారం, అంటే పొట్టివాడు. బలిచక్రవర్తిని అణిచివేయటానికి పొట్టి బ్రాహ్మణుడిగా వచ్చి 3 అడుగుల నేల అడిగాడు. ఆ 3 అడుగులతో స్వర్గం, భూమి, పాతాలను కొలిచాడు. ఆరవది పరశురామ అవతారం, అంటే గొడ్డలతో కూడిన రాముడు. క్షత్రియ రాజులు దుర్మార్గులుగా మారినప్పుడు వారిని అణిచివేసి భూమిపై ధర్మాన్ని నిలబెట్టాడు. ఏడవది శ్రీరామ అవతారం, అంటే రాముడు. త్రేతాయుగంలో దశరథ మహారాజు కుమారుడుగా జన్మించి రావణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. ఎనిమిదవది బలరామ అవతారం, అంటే శ్రీకృష్ణుడు సోదరుడు. శ్రీకృష్ణుడు జన్మించడానికి ముందు శేషుణ్ణి అవతారంగా బలరాముడు అవతరించాడు. ఇతను వ్యవసాయం, బలం, ధర్మానికి చిహ్నం. 9వది శ్రీకృష్ణ అవతారం, అంటే శ్రీకృష్ణుడు. ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులకు జన్మించి మహాభారత యుద్ధంలో ధర్మాన్ని నిలబెట్టాడు. చివరిగా 10వది అంటే కల్కి అవతారం. కలియుగం అంతమయ్యే సమయంలో ధర్మాన్ని క్షీణించినప్పుడు తెల్లటి గుర్రంపై కత్తితో వచ్చి దుర్మార్గులను సంహరించి కొత్త యుగాన్ని ప్రారంభిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి గురించి పురాణాలు ఏమని చెబుతున్నాయో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్లో ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి. అలాగే మా శ్రీరామ భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.